సాయి పవన్ కుమార్ అలియాస్ డిమాండ్ పవన్ ఈ పేరు గుర్తుంచుకోండి. ఆర్ మీరు గుర్తుంచుకోకపోయినా గుర్తుండిపోతుంది. ఈ పేరుని చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఆ పేరే డిమాండ్ పవన్, అసలు పేరు సాయి పవన్ కుమార్. ఏమరా వీడియో స్టార్టింగే డిమాండ్ పవన్కి బట్టరింగ్ వేస్తున్నామంటే ఈరోజు ఏవి చూసిన తర్వాత మీరు వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తారు. డిమాండ్ ఫ్యాన్స్ కాదు, జనరల్ ఆడియన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజా ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్, సంజన ఫ్యాన్స్, ఆ లెవెల్లో ఉంది ఏవి. ఈరోజు డిమాండ్ పవన్ ఏవి మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ లెవెల్ ఏవి సీజన్ 7లో యావర్ ఏవి మీకు ఎంతమందికి అయితే ఐడియా ఉందో దానికి 10 రెట్లు ఎలివేషన్ వచ్చిందంట. ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది నిన్న. వేరే లెవెల్ డిమాండ్ పవన్ డిజర్వ్డా అంటే దీనికి 10 రెట్లు డిజర్వ్డ్. ఎందుకురా అంటే ఒక అండర్ రేటెడ్ ప్లేయర్గా వచ్చి, ఒక అండర్ డాగ్ ప్లేయర్గా వచ్చి చాలామంది హౌస్మేట్స్ హేళన చేసి ఏ టాప్ 2 కూడా టాప్ 2 వారాలు 3 వారాలు కూడా ఉండడు అనే పర్సన్ దగ్గర నుంచి ఈరోజు ఓటింగ్లో సుస్సు పోయిస్తాడు అందరికీ. ఎస్, ఓటింగ్లో డిమాండ్ పవన్ సెకండ్ పొజిషన్లో వచ్చాడు. ఎలారా పడుతున్నాయి ఓటింగ్ రా అంటే మాస్ ఓటింగ్ పడుతుంది. అరాచకం. కురుక్షేత్రం మళ్ళీ మొదలైందా అంటే మళ్ళీ మొదలైంది. కురుక్షేత్రం కళ్యాణ్ పడాలా వర్సెస్ డిమాండ్ పవన్ వర్సెస్ తనుజా పుట్టస్వామి. నిన్నటి వరకు ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క. డిమాండ్ పవన్ గడు వచ్చాడు, ఇంకా ఆట వేరేలా వెళ్తుంది. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది మీరు 21వ తారీఖు మీరే తెలుస్తుంది. లాస్ట్ టైం నిఖిల్ మల్యక్కల్ అనే పర్సన్ గురించి ఎగ్జాక్ట్ ఓటింగ్ నేను చెప్పా. ఆ టైంలో ఫాలో అయిన మన ఫాలోవర్స్కి తెలుసు మన ఓటింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఎక్కడ నచ్చితే లైక్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఈరోజు ఫినాలే డే 3 ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. అరాచకమైన ఓటింగ్ కరెక్ట్ లైన్స్లో పెట్టాలంటే కురుక్షేత్రం మళ్ళీ స్టార్ట్ అయిందా అంటే స్టార్ట్ అయింది. హయ్యెస్ట్ ఓట్స్ ఎవర్ పోల్డ్ ఇన్ బిగ్ బాస్ తెలుగు సీజన్స్. కొన్ని కోట్ల ఓట్లు పడతాయి. మా జీవితం ఇంటర్నేషనల్ ఓట్లు పడుతున్నాయంట స్వామి, వేరే లెవెల్లో ఓట్లు పడుతున్నాయంట. అలాగే నార్త్ ఇండియాలోని ఐఐటి కాలేజీలు, ఎన్ఐటీల నుంచి పడుతున్నాయంట ఓట్లు. ఎలారా తెలుస్తున్నాయిరా మీకు అంటే ఆ సోర్స్ నేను చెప్పను, కానీ సెపరేట్ ప్యానల్స్ పెట్టారు. యాక్చువల్గా ఫైనల్స్కి పెడతారండి ఫినాలే ఓటింగ్కి. ఒక ప్యానల్ వచ్చి ఇంటర్నేషనల్ ఓటింగ్ మానిటర్ చేస్తుంది, ఒకటి నార్త్ ఇండియా, ఇంకొకటేమో మన తెలుగు స్టేట్స్, అలాగే ఫోన్ కాల్ వేరేవి, అలాగే రకరకాలు. సో లైక్ చేయండి మీరు. మంచి ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఇది మామూలుగా పడట్లే. డిమాండ్ పవన్కి నార్త్ ఇండియాలో నుంచి పడుతున్నాయంట ఓటింగ్లు. వేరే లెవెల్ ఓటింగ్ పడుతుందంట, వేరే లెవెల్. అది అసలు నిన్న వచ్చి మొత్తం యాడ్ అవుతుంది కదా, రౌండ్ ఆఫ్ మొత్తం ఒక ఫస్ట్ డే వస్తుంది, తర్వాత సెకండ్ డే వచ్చిన తర్వాత 1+2 అంతా యాడ్ చేసిన తర్వాత వస్తుంది కదా. అలా నిన్న అది వచ్చిన తర్వాత షాక్ మేకర్స్. ఇదేంటిది, మనం కళ్యాణ్ వర్సెస్ తనూజా అనుకున్నాం కదా, ఇదేంటి ఇలా అవుతుంది? ఏమేమి తెలుసా అంటే ముగ్గురు లీడింగ్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. సెకండ్ పర్సంటేజ్లు కూడా చెప్తా. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్ డిమాన్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ తనూజా ఉంది. ఇది బ్యాడ్ న్యూస్ ఫర్ తనూజా. కానీ థర్డ్ ప్లేస్లో తనూజా ఉందని తనూజా ఏం అవుట్ ఆఫ్ రేస్ లేదు. మీకు చెప్తా, ఓటింగ్ తనూజాకి ఇంటర్నేషనల్ ఓటింగ్ ఎలా పడుతుందంటే తెలుసా? గుద్దుతున్నారు ఇంటర్నేషనల్లో. అంటే అంత కసి మీద ఉన్నారు. అమ్మాయికి పాప ఇక్కడ నెగిటివిటీ వల్ల ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. లేకపోయి ఉంటే ఫస్ట్ పొజిషన్లో ఉందినేమో. ఇంటర్నేషనల్ ఓటింగ్ గట్టిగా పడుతుంది తనూజాకి. డిమాండ్ పవన్కి ఏమో నార్త్ పడుతుంది, ఫోన్ కాల్ పడుతుంది. కళ్యాణ్ పడాలకి అన్నీ పడుతున్నాయి. ఫస్ట్ నుంచి పడుతున్నాయి. అది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ప్రౌడ్ మూమెంట్. అన్ని యాంగిల్లో దొలగొడేస్తున్నాడు. సో ముగ్గురు గురించి మాట్లాడదాం. స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. కర్ణార్జున యుద్ధం అని ఎందుకు అన్నాను అంటే, నేను ఆల్రెడీ ఆ రోడ్ టాస్క్లో చెప్పాను కదా, వాళ్ళు చూస్తే నాకు అలానే అనిపించింది. కురుక్షేత్రం డే 17 తలపించారు. ఏమన్నా ఆడారు ఇద్దరు అనిపించింది. ఇద్దరు ఆడారు. కళ్యాణ్ కూడా సూపర్గా ఆడాడు, ఫెయిర్గా ఆడాడు, న్యాయంగా ఆడాడు. లాస్ట్లో అలా ఆగడం, ఆ జెండా లాగే మూమెంటు, తన ఎమోషనల్ అవ్వడం, డిమాండ్ పవన్ ఎమోషనల్ అవ్వడం, అబ్బో అది అబ్జల్యూట్ సినిమా, అబ్జల్యూట్ కురుక్షేత్రం. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఇది కొంచెం బాధగా ఉంటుంది తనూజా గారిని. జస్ట్ పాసిబిలిటీస్ చెప్తున్నా, ఏదైనా అవ్వచ్చు. మామూలుగా ఈ పాసిబిలిటీ ఆలోచించండి. స్టేజ్ మీద 2 కామనర్లు, స్టేజ్ మీద 2 పవన్లు, స్టేజ్ మీద కళ్యాణ్ పడాలా అండ్ పవన్ కుమార్, సాయి పవన్ కుమార్ అలియాస్ డిమాండ్ పవన్ ఇద్దరు నించొని
నాగార్జున గారు వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఎవరో ఒకరు విన్నర్ అయ్యారబ్బా. ఆ మూమెంటు హిస్టరీలో మిగిలిపోతుంది. అదే కర్ణార్జున మూమెంట్. సో అలా అవుతుందా అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడిప్పుడు ఆపేసాం అనుకోండి, అలానే కదా అవుతుంది. ఇప్పుడిప్పుడు ఆపేస్తే కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్ డిమాన్ ఉన్నాడు, స్టేజ్ మీద లాస్ట్ 2 ఎవరు ఉంటారు? ఇద్దరు పావులు ఉంటారు. ఊహించలేని టీఆర్పీ వస్తుంది ఈ సీజన్ ఫినాలేకి. ఫిక్స్ అయిపోయింది. ఇంకా చీఫ్ గెస్ట్ కింద కూడా మీరు ఊహకు కూడా అందదు అలాంటి చీఫ్ గెస్ట్ వస్తున్నారు. అది మనం రానున్న రోజులు ఇంకా బలంగా మాట్లాడదాం. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయి ఉండండి. మై రివ్యూస్ అఫీషియల్ 12,500. హెల్త్ బాగాలేదు, అస్సలు బాగాలేదు, గొంతు కూడా బాగాలేదు, అందుకే వీడియోలు చేయలేకపోయాను. బట్ చెప్పే కదా, నేను పోస్ట్ పెట్టా రాత్రి 2:30 సెలైన్ ఎక్కించుకొని అయినా చేస్తాయి 3 రోజులు. ఎందుకంటే అలాంటి అప్డేట్స్, అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాబోతుంది. సో సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్, అలాగే వర్త్ టు ఫాలో మై రివ్యూస్ అఫీషియల్. ఓటింగ్ ఏమన్నా పడుతుందా స్వామి? సో ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా, డెసిమల్స్ చెప్పండి. 30, 30%, 30కి వెళ్ళాడు. 30, 130 కళ్యాణ్ పడాలి అంటే ఏ రేంజ్ ఓటింగ్ పడుతుంది? ర్యాంపేజ్ ఓటింగ్. ఆల్ త్రూఅవుట్ ఆల్ కార్నర్స్, ఫోన్ కాల్, హాట్స్టార్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఏషియా, నార్త్ అమెరికా, మనోడు ఏడ పడితే ఆడ గుద్దుడే. సో డస్ హీ డిజర్వ్ ఆర్ డజన్ హీ డిజర్వ్ అంటే టాప్ 5లో ఉన్నోళ్ళు ఎందుకు డిజర్వ్డ్ కాదు స్వామి? 5 డిజర్వ్డ్. అందులో కళ్యాణ్ పడాలా ఇంకా డిజర్వ్డ్. సో హీ డిజర్వ్స్ దట్ ఓటింగ్ అండ్ హీ డిజర్వ్స్ దట్ ఎలివేషన్ అండ్ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ ఫస్ట్ పొజిషన్. 5లో ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఫస్ట్ పొజిషన్లో, ఈ డిజర్వ్డ్ కాదు, ఇవి రాంగ్. ఓటింగ్ ఎలా పడుతుందంటే అరాచకం. కళ్యాణ్ ఫ్యాన్స్ కాల్ మీద కాల్ వేసుకుని హ్యాపీగా ప్రౌడ్ మూమెంట్. ఎందుకు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్యానిక్ అవసరం లేదు, అసలు అవసరం లేదు. ఈ రోజుకైతే అవసరం లేదు, రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ రోజుకైతే అవసరం లేదు. సూపర్ డూపర్ ఓటింగ్ కళ్యాణ్ పడాలకు పడుతుంది, సూపర్ డూపర్ ఓటింగ్ అది. సో ఓట్లు వేయలేని వాళ్ళు గట్టి గుద్దుకోండి. మేము మీకు చెప్పవసరం లేదు ఎలా గుద్దుతున్నారు, జస్ట్ చెప్తున్నా, 5 చెప్తా. నెక్స్ట్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ స్వామి. డిమాన్ పవన్ 26% ఓట్ షేర్తో జమ్మని సెకండ్ పొజిషన్. జమ్మన్ ఏమైందో చెప్తాను చూడండి. డిమాన్ పవన్ ఎందుకు ఎక్కువసేపు చెప్తున్నావు అంటే, మీకు అవి ఒక అండర్ డాగ్ ఈ రైజ్ అన్ఎక్స్పెక్టెడ్. బిగ్ బాస్లో 15 వారాలు అలా మెట్లు ఎక్కి లాస్ట్ 3 వారాలు రితు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, రితు వెళ్ళిపోయిన ముందు వారం నుంచి గట్టిగా వస్తుంది. తెలుసుకున్నారు, కనెక్ట్ అవుతున్నారు డిమాండ్ పవన్తో. అరే వీడు మ్యాటర్ ఉంది, వీడు ఏంది ఇలా ఉన్నాడు, వీడికి ఎందుకు పడట్లేదు ఓట్లు, వీడు కూడా కామనరే, వీడికే కష్టాలు ఉన్నాయి, వీడికి ఉద్యోగం కూడా లేదు, వాళ్ళ నాన్నగారికి క్యాన్సరు, సర్జరీ అయింది, డబ్బులు లేవు, ఈడేమైనా ఇద్దామంటే వీడికి డబ్బులు లేవు, ఈడు అంటున్నానని ఏమేలనుకో, నేను పక్కింటి అబ్బాయిలా మాట్లాడుతున్నాను. వీడికి ఏమైనా డబ్బులు ఉన్నాయో పాపం లేదు, స్ట్రగ్లింగ్ ఆర్టిస్టు, సెలబ్రిటీ అంటే బొక్క. 1,00,000 ఫాలోవర్లు అంటే సెలబ్రిటీ అయిపోతారా? ఇప్పుడు నాకు 80,000 ఉన్నారు, నేను సెలబ్రిటీ అయిపోతానా? కాదు కదా, అది నిబ్బాతత్వం మనం సెలబ్రిటీ అనుకుంటే. ఈ పర్సన్ మనం ఈ అట్రిబ్యూట్స్ మీద గుర్తించకూడదు. ఈ అట్రిబ్యూట్స్ ఇన్నున్నా సింపతి కూడా వాళ్ళేదురా బుజ్జి, వీడు మగవాడు, వీడు అసలైన మగవాడు అని చెప్పి జనాలు ఓన్ చేసుకుంటున్నారు. మామూలుగా ఓన్ చేసుకోవట్లే. ఆ ఓన్ చేసుకోవడం వల్ల గత 3 వారాలుగా ఓటింగు రప పెరుగుతూనే ఉంది. మధ్యాహ్నం సూర్యుడు అంటారు చూసారా, మీరు కర్ణుడు యుద్ధం చేసినప్పుడు మధ్యాహ్నం పూట అరాచకంగా చేస్తాడు, ఎందుకంటే నాన్న సూర్యుడు కాబట్టి. మధ్యాహ్నం సూర్యుడు అగ్రెసివ్గా ఉంటాడు. అలాగే మధ్యాహ్నం సూర్యుడు టైంలో కర్ణుడు బ్యాటింగ్ మామూలుగా ఉండదు. అలాగా మనోడు పగల రాత్రి లేదు, అర్ధరాత్రి కూడా మధ్యాహ్నం సూర్యుడిలాగా ఓటింగు దద్దరిలీన్ చేస్తున్నాడు. ఎస్పెషలీ లాస్ట్ 2 days నా దరిద్రానికి హెల్త్ సహకరించలేదు. మొన్నేమో బయట ఉన్నా, ఏమన్నా ఆడుతున్నాడా ఆట, ఏందా ఆట, మిగిలినోళ్ళు భయపడుతున్నారు. ఇంకా లిటరల్గా చెప్పాలంటే ఉచ్చపోసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఒక తెలియని భయం, ఏం రాయుడు ఇలా ఉన్నాడు, ఏ టాస్క్ వెళ్ళినా అవలీలగా విన్ అయిపోతున్నాడు, వీళ్ళేమో మినిమం కంప్లీట్ చేయలేకపోతున్నారు. చివరికి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నువ్వు డ్రాప్ అయిపో మేము ఆడుకుంటా అనే సిచ్యువేషన్లోకి వచ్చారు వాళ్ళు. అసలు అంటే ఏ ఆటలో అయినా అసలు డిస్క్రైబ్ చేద్దామంటే శివతాండవం ఆడేస్తున్నాడే, సెకండ్స్లో అవగొట్టేస్తున్నాడే, అవలీలగా వెళ్తున్నాడే. మరి ఈ పర్సన్కి ఎందుకు వాళ్ళ భయం ఎలా ఉంటుంది, ఈడేంది ఇలా ఆడుతున్నాడు, లాస్ట్ 2 వారాలు ఫుల్ హ్యూమర్ కూడా ఇస్తున్నాడు, కామెడీ కూడా ఇస్తున్నాడు, ఈ టాస్క్లో ఆల్రెడీ బీస్ట్ మోడు, ఇప్పుడు టాస్క్లో వరుసగా గెలుస్తున్నాడు, 4 సార్లు గెలిచాడు,
ఇది ఏదో తేడాగా ఉందని చెప్పి వాళ్ళకో తెలియని భయం. ఆడియన్స్కి ఏందిరా అంటే ఇప్పుడు ఇంకా కనెక్ట్ అవుతున్నాడు. ఫినాలే ఓటింగ్, ముందు ఓటింగ్ ఒక లెక్క, ఫినాలే ఓటింగ్ ఒక లెక్క డిమాండ్ పవన్ది. సో జనరల్ ఆడియన్స్ వన్స్ కనెక్ట్ అయితే ఇలాగే ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది. అరే ఈ పిల్లోడికి ఎందుకు ఓట్లు పడట్లేదు, ఈ పిల్లోడు లేడా, జనాలకి ఏంటి ఓటింగ్లు ఇవన్నీ చూస్తారు కదా, ఏంటి పిల్లోడు మూడో పోసిన, ఈ పిల్లోడు లేడా, అదేంటి ఈ పిల్లోడు ఉండాలి కదా అని చెప్పి గుద్దేస్తారు. నేను చెప్పా అందరికంటే పెద్ద పియర్ జనరల్ ఆడియన్స్ పియర్. వన్స్ వాళ్ళు కనెక్ట్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. సో మొన్నటి వరకు జనరల్ ఆడియన్స్ పియర్ కొంత మద్దతు కళ్యాణ్కి ఉండేది, కామన్ మ్యాన్ అని చెప్పి. ఇప్పుడు రియలైజ్ అయ్యారు కళ్యాణే కాదు డిమాండ్ పవన్ కూడా కామనే. డిమాండ్ పవన్ ఇంకా దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. చూడండి మొన్న 50 లక్షలు ఇస్తాను అంటే నేను చెప్పా వీడియోలో ఎవరెవరు ఏం చేస్తారంటే అందరూ వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. అందరికన్నా వర్త్ ఎవరికి ఉందో చెప్పండి. సర్జరీ అయ్యింది, డబ్బులు షార్టేజ్లో ఉన్నాం, నాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు, మా అన్నీ కూడా ఫినాన్షియల్గా అంత స్టేబుల్ ఏం కాదు, నేనైతే అసలు స్టేబులే కాదు. సో నాకు హెల్ప్ అవుతుంది. మిగిలిన వాళ్ళు బంగారం కొంటున్నారు, వెండి కొంటున్నారు, ఆర్ఫనేజ్, చదువు ఇది అన్నారు. అదంతా సెకండరీ. అంటే మనం బాగున్నాం కాబట్టి పక్క వాళ్ళకి చూసుకుంటాం. ఇంకోటి లగ్జరీ, వీటి గురించి. ఇది నెసెసిటీ. లగ్జరీ ఈజ్ డిఫరెంట్, నెసెసిటీ ఈజ్ డిఫరెంట్. బేసిక్ నెసెసిటీస్ కోసం కావాలంటున్న డిమాండ్ పవన్. అక్కడ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఈ కుర్రోడికి అర్జెంటుగా 50 లక్షలు ఇప్పించేయాలి లేకపోతే తప్పు అయిపోతుంది అన్నట్టు అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను కదా, డిమాండ్ పవన్ విన్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోవస్తలేదు. ఆ రేంజ్ అసలు బిగ్ బాస్ టీంకి మెంటలు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తనుజ గురించి కూడా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంటిన్యూ అయిందనుకోండి, ఇప్పుడు డిమాండ్ సెకండ్ డే ఉన్నాడు అనుకోండి, స్టేజ్ మీద వీళ్ళిద్దరిని పెట్టాలి. ఇప్పుడు నెరేటివ్ ఎలా సెట్ చేశారు రివ్యూర్స్ అందరమే. నేను ముందు నుంచి చెప్తున్నా వీళ్ళిద్దరిని ఎందుకు సెట్ చేస్తున్నాను మిగిలిన ఏంటి అని. కళ్యాణ్ సడన్గా ఇప్పుడు తనుజ 3వ పొజిషన్లో వెళ్ళిపోయింది అనుకోండి, అది తీసుకోవాలా? ఫస్ట్ వీళ్ళు తీసుకోవాలి కదా. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లేడీ విన్నర్కి వెళ్ళాలని ఉందని చెప్పి ఉన్నారు. వాళ్ళకి షాకే కదా, వాళ్ళకి అర్థం కావట్లే ఈరోజే ఏ రేంజ్ ఓటింగ్ పడుతుందో ఆ ఏవి వచ్చిన తర్వాత అది దేవుడికే తెలియాలి. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ డిమాండ్ పవన్ ఫ్యాన్స్. ఓట్లు గుద్దుకోండి, గట్టి గుద్దుకోండి. మీకు చెప్పవలసిన లేదు, ఆల్రెడీ గుర్తున్నారు. జనరల్ ఆడియన్స్ ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ఆగదు, ఆ బండి ఆగదు. వరద వాడిని ఆపు అన్నా కూడా ఆగదు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ తనుజ పుట్టస్వామి. ఈ అమ్మాయికి పేరుకి 3వ పొజిషన్ ఉన్న డిమాండ్ పవన్కి జస్ట్ క్రాస్ చేసే డిమాండ్ పవన్ 0.5% డిఫరెన్స్, 0.5% డిఫరెన్స్. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎలాగైతే 4% డిఫరెన్స్ ఉందో అక్కడ 4.5% డిఫరెన్స్ ఉంది కళ్యాణ్కి తనుజకి. తనుజ ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే ఇంటర్నేషనల్ ఓటింగ్ బాదుడు. ఇంటర్నేషనల్ ఓటింగ్ గట్టిగా వస్తుంది. అండ్ తనుజ ఏవి ఇంకా రాలేదు. అలా అయితే కళ్యాణ్ ఏవి కూడా రాలేదంటారు కదా, అంటే లాజిక్కే. కాకపోతే తనుజ డిజర్వ్డ్ కాదా విన్నర్కి అంటే 100% డిజర్వ్డ్. నేను నిన్నే చెప్పాను, 5 డిజర్వ్డ్, ఈ అమ్మాయి కూడా డిజర్వ్డ్. ఈ అమ్మాయి కూడా సూపర్ డూపర్గా ఆడిన. అంతెందుకు ఈ అమ్మాయి గెలిచిన ఇండివిజువల్ గేమ్, నేను కొట్టిన ప్రతి ఓడే డానే అన్నట్టు డిమాండ్ మీద గెలిచింది, కళ్యాణ్ మీద గెలిచింది, ఇమాన్యుయల్ మీద గెలిచింది, కెప్టెన్ అయింది, 2 సార్లు ఇమ్యూనిటీ గెలుచుకుంది, అదే గోల్డెన్ బజార్ గెలుచుకుంది, 2 ఓటీపీలు ఇచ్చుకుంది. చాలా కథ ఉంది. ఇది దేవర కథ కన్నా పెద్ద కథ. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉండే, మంచి వొకాబులరీ, అంటే నామినేషన్లో అల్లాడించింది కొన్ని నామినేషన్ పాయింట్లు. సో వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్, బ్యూటీ విత్ బ్రెయిన్స్. అంతా అంటే ఏవేవి క్వాలిటీస్ ఉన్నాయి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆల్ క్వాలిటీస్ ఆర్ దేర్. మరి ఈ అమ్మాయి ఎందుకు వెనకపడుతుంది అంటే, ఒకటి ఇప్పుడు ఏమైందంటే జనరల్ ఆడియన్స్ సడన్గా ఈ డిమాండ్ పవన్ వైపు షిఫ్ట్ అవ్వడం, కొంతమంది జనరల్ ఆడియన్స్ ఏమి అటు వెళ్ళడం కళ్యాణ్ వైపు, ఈమె అక్కడ ల్యాకింగ్ అయిపోతుంది. దాంతోపాటు చెప్పారు కదా కొంతమంది కదా, ఆల్ మెజారిటీ ఆఫ్ రివ్యూవర్స్ ఓన్లీ కళ్యాణ్ అని చెప్పి అనడం వల్ల అటు టర్న్ అవ్వడంతో పాటు ఇప్పుడు మారుతుంది. ఏమైందిరా అంటే వాళ్ళు అటు టర్న్ చేసినా పర్లేదు, వాళ్ళు అటు టర్న్ చేస్తూ ఏమైనా బ్యాడ్ చేస్తున్నారు, నెగిటివ్ చేసేస్తున్నారు. బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ 4 వారాల నుంచి నెగిటివ్ చేస్తున్నారు, నెగిటివ్ ప్రోమోలు వేయడం, నెగిటివ్ థింగ్స్ వేయడం. అది మన అందరికీ తెలిసిందే. అది ఓకే, అది వేరే లెక్క. పోనీ దాన్ని మళ్ళీ రివర్స్ స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు వర్కౌట్ అవ్వదా రివర్స్ స్ట్రాటజీ? ముందు చేయాలి, లాస్ట్లో చేస్తే రివర్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. సో చాలా విషయం ఎక్కారు, ఇంకా కక్కుతున్నారే ఉన్నారు. ఇంకా కొంతమంది అక్కలు కక్కుతూనే ఉన్నారు. అది ఎఫెక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు, కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఎంతమంది చూస్తారు? చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది బాబా ఎఫెక్ట్ అవుతుంది. లేకపోతే అమ్మాయి ఫస్ట్ పొజిషన్లో ఉండాల్సిన అమ్మాయి కరెక్ట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది 11 వారాల వరకు. దరిదాపుల్లో కూడా లేరు ఎవరైనా ఏ పవన్లను.
కానీ 3వ పొజిషన్ పడిపోయింది. డిఫరెన్స్ తక్కువే, బట్ పొజిషన్ చూస్తారు కదా. సెకండ్ పొజిషన్ వాడికి 1,00,000 ఓట్లు వచ్చాయి, ఈ అమ్మాయికి 1,00,000కు ఒక ఓటు ఒక తక్కువ, 99,999. అయినా సెకండ్ ప్లేస్ అంటారు, వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అంటారు కదా. అలా ఉంది వ్యాపారం ఈ 1, 2, 3ది. సో ఇట్స్ బ్యాడ్ న్యూస్. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మార్జిన్ తక్కువ ఉంది. ఏమో ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ సెకండ్కి వస్తుందేమో, మళ్ళీ సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్తుందేమో. ఒకటేనబ్బా, ముగ్గురికి ఛాన్స్ ఉంది, కానీ లీడింగ్లో కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ సేఫ్. డెమాన్ పవన్కి కళ్యాణ్కి లీడ్ డిఫరెన్స్ ఉంది, మార్జిన్ బాగా గట్టిగానే డిఫరెన్స్ ఉంది. కానీ డెమాన్ పవన్కి హ్యాపీ న్యూస్ ఏంటంటే డెమాన్ పవన్ ఫ్యాన్స్కి 3 నుంచి 2కి వచ్చాడు. ఇప్పుడు తనూజ ఫ్యాన్స్కి హ్యాపీ ఏంటంటే మార్జిన్ తక్కువే ఉంది, కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2 నుంచి 3కి వచ్చింది. అది బ్యాడ్ న్యూస్. కానీ ఇది ఫిక్స్డ్ కాదు కదా, ఇంకా 3 రోజులు ఉంది కదా, ఇంకా తనూజ ఏవి కూడా ఉంది కదా, చూడాలి. లెట్స్ వెయిట్ హౌ ఇట్ గోస్. ఓవరాల్గా అయితే వీళ్ళు ముగ్గురికి 3 బ్యాచ్ల కింద డివైడ్ అయిపోయాయి. పడుతూనే ఉన్నాయి ఓట్లు. ఈ ముగ్గురు వల్ల ఏమైందిరా అంటే ఇమాన్యుయల్ అండ్ సంజన దారుణంగా నష్టపోయారు. దారుణం ఇంకా చెప్పాలంటే అవుట్ ఆఫ్ రేస్ అయిపోయారు పాపం. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అయిపోతుంది, కానీ అవుట్ ఆఫ్ రేస్ అయిపోయారంట. చెప్పారు నాకు కదా, రివ్యూలు కూడా తెలిసిపోయింది. ఇంకా జాలి అనిపించింది అండ్ బాధ కూడా అనిపించింది, ఎస్పెషల్లీ ఇమాన్యుయల్. ఎందుకు అంటే ఇమాన్యుయల్ లాంటి ఆటగాడు, అదే ఒక కమీడియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు, ఇంత ఆట ఎవడైనా ఆడేటారు అప్పటి వరకు అంటే ఎవరు లేరు. ఇన్ని విన్నులు, ఇంత విన్ పర్సెంట్, 3 సార్లు కెప్టెన్ అనేది రికార్డ్. మళ్ళీ ఆ రికార్డు ఎవరైనా దగ్గరలోకి అయినా రాగలరా? ఎవరైనా ఇన్ని టాస్క్లు ఎవరైనా విన్ అవ్వగలరా? గోల్డెన్ స్టార్ వచ్చింది, ఇంకా ఏవేవో వచ్చాయి మనోడికి. సీజన్ 9 ఒంటి చేతి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశాడు. ఎంటర్టైనర్, అప్పటికప్పుడు ఆన్ ద ఫ్లై చేస్తాడు కామెడీ. అంత తోపు కంటెస్టెంట్ జస్ట్ బికాజ్ కొంత సేఫ్ గేమ్ ఆడడం వల్ల, నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల ఇలా అయిపోయాడు. దీంతో పాటు ఇప్పుడు ఒక కామనర్స్ గేమ్ నడుస్తుంది, ఆ కామనర్స్ గేమ్ నడుస్తున్నప్పుడు బలైపోయాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆడియన్ మైండ్ సెట్ ఒకసారి సింపుల్ చెప్తే మీరు అర్థం చేసుకుని, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కొంచెం మనసుకి కష్టంగా ఉంటుంది, నన్ను తిట్టుకుంటారు కూడా. కానీ యాక్చువల్గా ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ చెప్తున్నారు, పియర్గా కాదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కళ్యాణ్ విన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, కళ్యాణ్కి టఫ్ ఫైట్ ఇస్తుంది తనూజ, డిమాన్ కూడా ఇస్తున్నాడు. డిమాన్ కాసేపు పక్కన పెడదాం, ఇలా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమనుకుంటారంటే, రా ఇమాన్యుయల్ ఎలాగో వెళ్ళడు కదరా, పాపం కళ్యాణ్కి వెళ్ళిపోద్దాం కామనర్ని అని చెప్పి ఇమాన్యుయల్ తాలూకా ఓట్లు అటు వెళ్ళిపోతాయి. సేమ్ అప్లైస్ ఫర్ డెమాన్. అరే పాపం డెమాన్కి హెల్ప్ అవుతాయేమోరా, పోనీ డెమాన్ 2వ పొజిషన్కి వెళ్తున్నాడు కదా, సస్టైన్ అవుతుందేమోరా అని చెప్పి ఇమాన్యుయల్ అది గుద్దిడు. అలా అయిపోతుంది. ఇప్పుడు సీజన్ 7లో శివాజీది అలాగేంది. కరెక్ట్గా చెప్తే శివాజీ విన్నర్. సీజన్ 7 పుట్టింది, చచ్చింది, అంతా అయింది, బాగుపడింది శివాజీ వల్ల. కానీ శివాజీ గెలిచాడా? లేదు. ఎందుకు గెలలేదు? శివాజీ ఓట్లు పల్లవి ప్రశాంత్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు ఇద్దరు పవన్లకి ఇమాన్యుయల్ ఓట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయంట. ఇంకా అలాగే సంజన గారు కూడా వదిలేస్తారు కొంతమంది. ఇంకా అలా ఓట్లు వచ్చినా ఆమెకి 0 ఓట్లు వచ్చిన 5th పొజిషనే కదా, అలా అయిపోతారు. కష్టం ఎదురు అని చెప్పి వాళ్ళ ఓట్లు కూడా ఎవరో ఒకరు వేసేస్తారు. అరే లేడీ విన్నర్ అవ్వాలరా, సంజన అవ్వకపోతే ఏంటి, తనూజ అవుతే చాలు, తనూజని చూసుకుందని తనూజకి వేసేస్తారు. ఇలా చెప్తున్న పాసిబిలిటీస్. ఎందుకురా అంటే వాళ్ళకి పడట్లే. ఈ యుద్ధంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు, నకుల సహదేవులు అయిపోయారు వాళ్ళు పాపం. సో ఓవరాల్గా 4th పొజిషన్లో ఇమాన్యుయల్ 11 చిల్లర పర్సెంట్తోని, ఆమె ఒక 6%తోని 5th పొజిషన్లో ఉండిపోయారు. వాళ్ళు డిజర్వ్డ్ కాదా విన్నర్కి అంటే నేను చెప్తున్నాను కదా, 5 డిజర్వ్డే విన్నర్కి. ఇమాన్యుయల్ డిజర్వ్డే, సంజన కూడా డిజర్వ్డే. కానీ ఓట్లు పడట్లే. లేదు బ్రో మాకు హోప్ ఉంది, ఓట్లు వేసుకుంటానంటే నేనే ఉన్న బొగ్గని ఆపమంటాడు. వేసుకోండి, నచ్చిన వాళ్ళకి వేసుకోండి. కానీ ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓవరాల్గా ఇది ఓటింగ్ ట్రెండ్ రిగార్డింగ్ హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్ అన్నీ కలిపి డే 3వి. సో మీ ఓటు ఎవరికి, విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే కుదిరితే 1, 2, 3, 4, 5 ఆర్డర్ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో కానీ ఏవి ప్రోమోతో కానీ గట్టిగా వస్తా అప్డేట్లతో. సో మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సావుకు నమస్కారం, ధన్యవాదాలు.